నీవు సేవించుచున్నవాడు దేవాలయము లోపల బంధితుడైపోయి నువ్వు ప్రతిరోజు తాళం వేసి బయటకు వచ్చేస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు? నీ దేవుడిని సైతం నువ్వే తాళం వేసి బంధించేస్తున్నట్టు. బంధితుడైపోయిన దేవుడు గొప్ప కాదు, దేవుడిని సైతం బంధిస్తున్న నువ్వే గొప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? నువ్వు దేవుడిని బంధించేస్తున్నావు కదా లోపల పెట్టి. ఇప్పుడు నువ్వు గొప్పోడివి, దేవుడు గొప్పోడు కాదు. ఆయన లోపల పెట్టి నువ్వేమన్నా మళ్ళీ బుధవారం వరకు ఇలాగే ఉండు, నేను తాళం తీసేంత వరకు అని ఆయన నువ్వు బంధిస్తున్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక ప్రాంతానికి, ఒక చిన్న దేవాలయానికి, నువ్వు సృష్టించిన చిన్న స్థలానికి ఉండిపోయి, నువ్వు పెట్టిన బొమ్మకు అక్కడే ఉండిపోయి అతను ఏ రోజు కూడా కదలకుండా ఉంటున్నాడంటే అసలు ఆయన దేవుడే కాదు. దేవుడు అన్నవాడు నీ ఊహించిన దానికంటే, ఆకాశము కంటే, సముద్రము కంటే, పంచభూతముల కంటే అతీతుడు, విశాలమైన వాడు. ఆయన నువ్వెక్కడ బంధిస్తావు? అందుకే దేవుడు చర్చిల్లో ఉండడు, దేవుడు మసీదుల్లో ఉండడు, దేవుడు గుడులు, గోపురాళ్ళు, గుండాలు ఇలాంటివి ఎక్కడ కూడా దేవుడు ఉండడు. ఆ దేవుడు ఉండేటువంటి మహా గొప్ప నివాసము, ఆయన ఏర్పాటు చేసుకున్న నివాసం మీ దేహము దేవుని. అది ఎప్పుడు కట్టావు ప్రభువా అంటే, నేనే కట్టుకున్నాను రా దాన్ని. ఎందుకు కట్టుకున్నావు అంటే, ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ దట్, దాంట్లో నేను నివాసం చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంటికి, గుడికి సున్నాలు వేయడం కాదు, గుడికి బంగారు ద్వారాలు పెట్టడం కాదు, గుడికి గచ్చులు వేయడం కాదు, గుడికి సరంబి వేయటం కాదు, గుడిని బాగా అలంకరించుకోవడం కాదు. రోజు సున్నమేసి, రోజు క్లీన్ చేసి బూజులు దులపాల్సింది ఒక్కటే. నీ దేహములో దేవుడు తన ఆత్మ ఉంచాడు. ఆ దేవాలయాన్ని బాగా కాపాడుకో. ఏది ఆ దేవాలయం? నీ దేహము. నీ దేహము నిజమైన దేవాలయం. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోరు, దాంట్లో ఉన్న ఆత్మ చెప్పే ఆ పాఠాలు వినరు. నీ దేవాలయములో, నీ గుడిలో ఉన్న దేవుని ఆత్మ నీకు పాఠాలు నేర్పించే వ్యక్తి. ఆ ఆత్మ సంఘములతో చెబుతున్న మాట నిజమైన చెవి గలవాడు వినుగాక అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడిలో ఉన్నోడిని గొప్ప చేయకు. ముందు నీ దేహంలో చెడుగు లేకుండా చూసుకుంటే నువ్వు నిజమైన భక్తిపరుడివి. అలా బోధించి సంస్కరిస్తూ మనుషుల హృదయాలకు ఎప్పటికప్పుడే సర్జరీ చేస్తూ, దేనికి? హృదయాలకు, మానవ తలంపులకు సర్జరీ చేస్తూ, ఆపరేషన్ చేస్తూ, మానవ బుద్ధికి పదును పడుతూ, మానవ జీవితాలకు ఎప్పటికప్పుడే సానపడుతూ, ఎప్పటికప్పుడే సరి చేస్తూ, బాగు చేస్తూ, దిద్దుతూ, కడుతూ, నిర్మాణం చేస్తున్న ఏకైక మార్గం యేసుక్రీస్తు వారు స్థాపించిన క్రీస్తు మార్గం. అక్కడే బతుకు కట్టబడుతుంది. అతనే నిజమైన దైవ దేహాలను, దైవ గుడులను, దైవ దేవాలయాలను నిర్మిస్తుంది. ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు అండి. ఆయన కడుతున్నాడు నిజమైన గుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి కలిగిన వారందరూ కూడుకోవడానికి ఇది ఒక చిన్న బిల్డింగ్ అంతే. ఇందులో దేవుడు ఉండడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో దేవుడు ఉండడు. ఇంకా మర్యాద ఉంటుంది. ఇది దేవుని మందిరం, మర్యాద వరకే. దైవత్వం అయితే ఉండదు. గనుక దయచేసి విశాలమైన చోట్లు మీ గుడి గోపురాల్లో ఇవ్వండి. ఏ గుడి? గుండె గుడి. గుడిగోడల్లో ఉండడు దేవుడు, గుండె గుడిలో ఉంటాడు. పాట కూడా ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్లీజ్ దేవునికి సఫిషియెంట్గా చాలినంత చోటు ఇవ్వండి.